ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, యవ్వన జీవితం. ఒక మనిషి ముందు బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత మధ్య వయసు, తర్వాత వృద్ధాప్యం. ఇలా ఒక మనిషి జీవితంలో నాలుగు స్టేజ్‌లు ఉంటాయి. అయితే ఈ యవ్వనం అనేది రెండో స్టేజ్. బాల్యం తర్వాత యవ్వనం. అయితే ఈ యవ్వన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో బైబిల్ గ్రంథం నుంచి మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. అయితే యవ్వన జీవితంలో మనం ఎలా ఉండాలి? మన జీవితం ఎలా ఉండాలి? దేవుని కొరకు ఎలా వాడబడాలో మనం తెలుసుకుందాము. యవ్వన జీవితం అంటే 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల లోపు వాళ్ళని యవ్వన జీవితం అంటారు. అయితే మనం చూసుకున్నట్లయితే మన యవ్వన జీవితంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఓ ముసలోళ్ళు అయిన తర్వాత బాప్టిజం తీసుకుంటా, లేకపోతే ఇంకోటి కాదు. మన యవ్వనంలోనే దేవుణ్ణి తెలుసుకొని బాప్టిజం తీసుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మన జీవితం అంతా వృధా అయిపోయిన తర్వాత దేవుని తెలుసుకున్న తర్వాత ఏం ఉపయోగం ఉంటుంది? దేవుని కొరకు మనం ఏం వాడబడం కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సృష్టికర్త ఆదికాండం చూసుకున్నట్లయితే మోషే చేత ఆదికాండం వ్రాయబడింది. అక్కడ అసలు భూమి సృష్టి ఆరంభం ఎలా ఉంది, మానవుణ్ణి దేవుడు ఎలా సృష్టించాడు అని ఆయన రాసుకుంటా వచ్చారు. ఇది మోషే గనక ఆ సంగతులన్నీ దేవుడు బయలుపరిచి రాయకపోతే మనకు తెలిసుండేది కాదు. మోషే మనకు తెలిసేలా చేశాడు. అయితే సృష్టికర్తను దేవుడు అన్నీ సృష్టించాడు. మానవుణ్ణి మాత్రం తన చేతులతో దేవుడు సృష్టించాడు. నరుణ్ణి మాత్రం దేవుడు తన చేతులతో సృష్టించాడు. మిగతావన్నీ దేవుని మాట ద్వారా అవన్నీ కలిగాయి. అయితే దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే దినములు రాకముందే. అలాగే ఇప్పుడు గడిచిన సంవత్సరంలో నాకు సంతోషం లేదు అని చెప్పే దినములు రాకముందే మనం బాల్య దినములు ఎందే సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకొని భయభక్తులు కలిగి నడుచుకోమని ఇక్కడ బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే యవ్వనస్తులు చాలా పాడైపోయి ఉన్నారు. చూస్తూనే ఉంటాము మన చుట్టుపక్కల. అలాంటి వారి గురించి దేవుడు ఉద్దేశించి చెప్తున్న ఏంటంటే, నీ బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. మన చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే దేవుని గురించి చెప్పడం, ఆయన మాటలు బోధించడం పిల్లలకు తెలియజేసినట్లయితే పెద్దవాడైనప్పుడు అతను దాని నుంచి తొలగిపోవడని బైబిల్ గ్రంథం ఉంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు పిల్లలకి వాక్యం గురించి, దేవుని గురించి, మంచి గురించి అలా చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత దాని నుండి తొలగిపోరు. ఇప్పుడు కొంతమంది కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. మా అబ్బాయి గానీ, మా అమ్మాయి గానీ మా మాట వినట్లేదు అని. చిన్నప్పటి నుంచే వాళ్ళని వాక్యంలో పెంచుకుంటూ ఉంటే యవ్వన కాలంలో వాళ్ళు భద్రంగా ఉంటారు. చూసుకున్నట్లయితే యోసేపు చిన్నవాడే 17 సంవత్సరములప్పుడు అన్నల చేత ద్వేషించబడి అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత యోసేపు ఎక్కడికెళ్తే అక్కడ దేవుడు తోడు ఉన్నాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ శ్రమలు రావని కాదు, శ్రమలు వచ్చాయి. కానీ యోసేపుకు దేవుడు తోడే ఉన్నాడు తన యవ్వన కాలంలో. యోసేపుని ప్రేరేపించినప్పుడు పాపం చేయమని యోసేపు ఒప్పుకోకుండా దేవుని ఎదుట నేనింత దుష్కార్యం చేయడానికి నా హృదయం ప్రేరేపించదని యోసేపు పాపం చేసే స్థలం నుంచి పారిపోతాడు. యోసేపు జీవితాన్ని యవనస్తులు ఒక మాదిరికరంగా తీసుకోవాలి. తర్వాత ఎవ్వరు మనల్ని తక్కువగా చూడకూడదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నీ యవ్వనమును బట్టి ఎవ్వరు నిన్ను తృణీకరింపకూడదు. మన మాట, మన ప్రవర్తన, మన ప్రేమ, విశ్వాసము, పవిత్రతలోను మనం విశ్వాసులకు మాదిరిగా ఉండాలి.
దేవుని తెలుసుకున్న బిడ్డలు యవనస్తులు ఎలా ఉండాలి? మన మాటలు జారకుండా, మన ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి, అలాగే ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను మనం విశ్వాసులకు మాదిరిగా దేవుని బిడ్డలుగా జీవించమని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతోమంది యవనస్తులు మగపిల్లలు కామెంట్ చేస్తూ ఉంటారు. రోడ్డు మీద వెళ్తూ ఉన్న ఆడవాళ్ళని కానీ అట్లా వాళ్ళకి తెలీదు. వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ఆయాస్కరంగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఆయాస్కరమే, ఇటు దేవునికి ఆయాస్కరమే. చెడుగా కామెంట్ చేస్తూ ఉంటారు, డబుల్ మీనింగ్ మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళని కంట్రోల్ చేసేది ఏంటిది? దేవుని వాక్యం. ఒక్కసారి దేవుణ్ణి తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఇంకా ఎన్నడూ విడిచిపెట్టరు. వాళ్ళకి ఎలా తెలియబడుతుంది? ఇలాంటి మాటల ద్వారా. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీరు ఇంకొకరికి చెప్పడం దేవుని గురించి. అట్లా పాడైపోతున్న వాళ్ళందరినీ మనము అట్లా దేవుని గురించి చెప్పి దేవుని వైపు వాళ్ళని నడిపించాలి. ఎంతోమంది నశించిపోతున్న వారి కొరకే కదా దేవుడు మరణించింది. ఎవరైతే పాడైపోతున్నారో, నశించిపోతున్నారో, పాపంలో జీవిస్తున్నారో వారి కొరకే కదా. ఇప్పుడు చూసుకున్నట్లయితే యవనస్తులు తాగుడు బానిస అవుతున్నారు. ఇంకా చాలా అలవాట్లు, అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. అవన్నీ అలవాటు అయ్యి దేవునికి దూరం అవుతున్నారు. అట్టి వారి గురించి దేవుడు సెలవిస్తున్నాడు. ఎవ్వరూ మనల్ని వేలెత్తి చూపించే విధంగా మన ప్రవర్తన కానీ, మాట కానీ, పవిత్రత కానీ ఉండకూడదని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. అయితే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు. మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు అనేది కూడా మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. మంచి వారితో స్నేహం చేస్తే మంచి నడవడిక అలవడుతుంది. అలాగే చెడ్డవారితో స్నేహం చేస్తే చెడ్డ స్నేహాలు వల్ల చెడు వారికి అలవాటు అవుతుంది. కాబట్టి మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు కూడా తల్లిదండ్రులుగా మీకు అది ఒక బాధ్యత. చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథం కూడా అదే సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మోసపోతాము, మన పిల్లలు మోసపోతూ ఉంటారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని. ఇప్పుడు మన పిల్లలు మంచివారే అనుకోండి, కానీ వాళ్ళు చేసే స్నేహం వల్ల ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళు అయినప్పుడు మన పిల్లల్ని కూడా మంచి నడవడిని కూడా మార్చే అవకాశం ఉంటుంది. దుష్ట సాంగత్యం, దుష్ట స్నేహము, మంచి నడవడిక, మనం మంచి దారిలో వెళ్తున్నా మనం మంచి ప్రవర్తన కూడా వాళ్ళు మార్చే అవకాశం ఉంటుంది. అయితే ఇంతగా పాడైపోయిన యవ్వనస్తులు ఎలా వాళ్ళు మార్పు చెందుతారు అని చూసుకున్నట్లయితే, వాళ్ళు ఎలా దేవుళ్ళు ఎదుగుతారని చూసుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్త చూచుకునేట చేతనే కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతగా పాడైపోయిన లేకపోతే చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, లేకపోతే ఇతరులను గౌరవించకపోవడం, ఇలా పాడైపోయిన బిడ్డలను గురించి వాళ్ళు ఎలా బాగుపడేది అని మనం ప్రశ్న వేసుకుంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా ఇక్కడ వాళ్ళ నడతను ఎలా శుద్ధిపరచుకుంటారు? యోసేపుని ఆదర్శంగా తీసుకోవడం, బైబిల్ చదవడం, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్త చూసుకొని, వాక్యంలో దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయనకు విధేయత కలిగి జీవించమని, నా కుమారుడు నా ఆజ్ఞలను చెవిని పెట్టుము, నా ఉపదేశమును అంగీకరించుము. ఆయన ఎన్నోసార్లు బతిమాలుకున్నాడు దేవుడు. ఆజ్ఞలన్నిటిని గైకొని జీవించినట్లయితే యవ్వనస్తులు దారి తొలగే అవకాశం ఉండదు. అలాగే భవిష్యత్తు గురించి కూడా దేవుడు ఒక మంచి భరోసా యవనస్తులకి ఇస్తున్నాడు. చూసుకున్నట్లయితే యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం. నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇక్కడ చూసుకున్నట్లయితే యవ్వనస్తులు ఒక పని తలపెడుతూ ఉంటారు, మంచి కార్యం, చదువు విషయాల్లో కానీ ఏదైనా విషయంలో కానీ వాళ్ళు తలపెట్టినప్పుడు నిబ్బరము కలిగి ధైర్యం ఉండి, దిగులు పడొద్దు, జడియొద్దు. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, ఏ మార్గంలో నువ్వు వెళుతున్నావో, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడని దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి పాడైపోయి ఉన్న యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. అటువారు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ అలాగే మంచి మార్గంలో నడిచినట్లయితే దేవుడు కూడా ఎక్కడ తోడుగా ఉంటానని ఇక్కడ సెలవిస్తున్నాడు. దుర్దినములు రాకముందే బాల్య దినములు ఎందే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అప్పుడు చెడు మార్గాల వైపు యవనస్తులు వెళ్ళే అవకాశం ఉండదు. అలాగే మన మాట, మన ప్రవర్తన, మన చూపులు, అలాగే ప్రేమ, విశ్వాసము, పవిత్రతలోనూ మనం
మంచిగా నడుచుకోవాలి. అయితే అలాగే దుష్ట సాంగత్యము, దుష్టులతో చెడు స్నేహాలు చేయకూడదు. ఇవన్నీ చేయకూడదు అంటే మనం ప్రతిరోజు బైబిల్ చదవాలి. వాక్యాన్ని బట్టి మనం అన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ చేసి తర్వాత మనం ముందుకు వెళుతున్నప్పుడు మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎక్కడ భయపడకుము, దిగులు పడకుము, ధైర్యంగా ఉండుము. నువ్వు నడిచే మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడని దేవుడు గొప్ప భరోసా ఇస్తున్నాడు. కాబట్టి యవ్వనస్తులు ఈ కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన రక్షణ సువార్త ఎంతోమంది తెలియక పాడైపోతున్న వారికి కూడా దేవుని సువార్త ప్రకటించమని నేను కోరుకుంటున్నాను. అలాగే చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.